ఐపీఎల్ 2025లో 9వ మ్యాచ్ గుజరాత్ టైటన్స్ వేస్ ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది. అయితే ముంబై ఇండియన్స్ ఐపీఎల్లో ఒక మ్యాచ్ ఆడి ఒక మ్యాచ్ ఓడిపోయి పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. అలాగే గుజరాత్ టైటన్స్ ఒక మ్యాచ్ ఆడి ఆ మ్యాచ్ ఓడిపోయి పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు మొత్తం ఐపీఎల్లో 5 మ్యాచ్లు ఆడగా గుజరాత్ టైటన్స్ 3 మ్యాచ్లు గెలవగా ముంబై ఇండియన్స్ 2 మ్యాచ్ల్లో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ నరేంద్ర మోడీ స్టేడియం పిచ్ రిపోర్ట్ చూస్తే ఈ విధంగా ఉంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం బ్యాట్స్మెన్లకు అనుకూలంగా ఉంటుంది. ఈ స్టేడియం 22 గజాల స్ట్రిప్స్ మరియు ఈ పిచ్ ఉపరితలం సదునుగా ఉంటుంది మరియు చాలా చిన్నగా గడ్డి లేకుండా పొడి లేదా దుమ్ముతో కూడిన నేలతో ఉంటుంది. ఈ రకమైన క్రికెట్ పిచ్లు బ్యాట్స్మెన్లకు బాగా సరిపోతాయి. ఈ పిచ్లో తప్పనిసరిగా అధిక స్కోరింగ్కు దారితీస్తుంది. ఈ మైదానంలో నమ్మదగిన బౌన్స్ కూడా ఉంటుంది. సగటు మొదటి ఇన్నింగ్స్ స్కోరు 200 పైగా ఉంటుంది. అయితే ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.